వార్తల్లో వినిపిస్తున్న ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ని శ్రీశైలం ఎడమగట్టు ప్రాజెక్ట్ అని, దీనికే మరో పేరు ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ అని అంటారు. ఈ వివరాల్లోకి వెళ్తే 1983 ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్న సమయంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ని ప్రారంభించబడింది. కానీ దీనికి కార్యరూపం దాల్చలేదు. 2005 అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2813 కోట్ల బడ్జెట్తో ఆమోదం తెలిపి 2007లో నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము 2026 జూన్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో 4637 కోట్ల నిధులను కేటాయించింది. ఈ ప్రాజెక్టు నల్గొండ జిల్లాలోని పెద్దాడిశర్లపల్లి మండలం పుట్టంగండి గ్రామంలో ఉంది. ఈ ప్రాజెక్టు నల్గొండ జిల్లాలోని కరువు ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు సాగునీరు మరియు తాగునీరు అందించే లక్ష్యంతో కృష్ణానదిపై ఈ ప్రాజెక్టు నిర్మించబడింది. ఈ యొక్క ప్రాజెక్టు సొరంగము 43.93 కిలోమీటర్ల పొడవు, 9.2 మీటర్ల వెడల్పుతో నిర్మించాల్సి ఉండగా 34.37 కిలోమీటర్ల వరకు పనులు పూర్తయినవి. ఇంకా 9.56 కిలోమీటర్ల సొరంగ మార్గం పనులు మిగిలి ఉన్నాయి. ఈ పనులు ప్రారంభించిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. దీనికి సంబంధించి రెండు వైపుల నుండి, అంటే ఇన్లెట్ అవుట్లెట్ వైపు నుండి పనులు చేసుకుంటూ వచ్చారు. ఇన్లెట్ అనగా నాగర్ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద పనులు చేపట్టి అచ్చంపేట మండలం మన్నెవారిపల్లె వద్ద టన్నెల్ పూర్తి చేయాల్సి ఉంది. అవుట్లెట్ నల్గొండ జిల్లా చందంపేట మండలం తెల్దేవరపల్లి నుండి నేరేడుగొమ్మ వరకు ఉంది. ఈ నిర్మాణ పనులు ఎప్పుడో పూర్తయినవి.